గురుగారు ఆగస్టు నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనుసు రాశి వారికి ఈ యొక్క నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పుడు ఈ నెలలో రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3వ తారీఖు తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కూడా బాడీ కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం అనేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క స్థితి ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. 17వ తారీఖు నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది. బుధుడు కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఫైనాన్షియల్ గా కొంచెం కన్స్ట్రైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు పరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, రాబడి అనేది కొంచెం తగ్గటం, అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఉద్యోగ పరంగా కూడా కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఉద్యోగం ఇష్టం లేకపోయినా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగం మానుదామా అంటే లేదు, ఉద్యోగం మారడానికి లేదు. ఎందుకంటే కట్టాల్సినటువంటి ఈఎంఐస్, ఇంట్లో ఉండేటువంటి ప్రతిరోజు ఉండేటువంటి ఖర్చులు అనేటువంటి ఒక భారం. వాటితో పాటు ఇటుపక్క ఉద్యోగం చేద్దామా అంటే అక్కడ ఇష్టం లేనటువంటి ఒక బాస్ కానీ, లేకపోతే ఇష్టం లేనటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారితో కానీ కొంచెం ప్రాబ్లమ్స్. వైవాహిక జీవితంలో కూడా కొంచెం ఇంచుమించు ఇటువంటి పరిస్థితి ఉండే విధంగా ఉంటుంది ఈ యొక్క నెలలో. ఈ రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతగా ఉండాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని ఎక్స్కలేట్ చేసేటువంటి వారు, అంటే 100 రకాలుగా చెప్పేటువంటి వారు ఎక్కువ మందిగా తయారవుతారు. మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ, లేకపోతే కొనేటువంటి భూముల విషయంలో కానీ, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి పత్రాలు ఎక్కడ పెట్టుకుంటున్నావు ఏంటి అనేది 1-2 సార్లు పరిశీలించుకోవటం. అదే విధంగా వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇచ్చేటువంటి కొన్ని చిట్కా మోసాలు ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఆ చిట్కా మోసాలతో మీరు కూడా భాగస్వామ్యంలో అవ్వండి, లేకుంటే పిరమిడ్ స్ట్రక్చర్లో బిజినెస్ పెట్టండి. మిమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేసుకొని మీతో కూడా ఆ లిటిగేషన్లో ఇన్వాల్వ్ చేసేటువంటి వారు బంధువులు అని చెప్పి, లేకుంటే వివిధ రకాల కోణాల్లో మీ చుట్టూ తిరిగేటువంటి వారు ఉంటారు. అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా కాంప్లికేషన్స్లో వాళ్ళని నమ్మి వీళ్ళేమని అనుకుంటారేమో అని చెప్పేసి చీటీల విషయాల్లో డబ్బులు కట్టకుండా దూరంగా ఉండటం అనేది మంచిది. ఈ నెల కొంచెం డ్రైగానే ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ఈ నెల చాలా కష్టపడి చదవాలి. ఎందుకంటే కుజుడు అంత బాగాలేడు. రవి యొక్క స్థితి కొంచెం బాగా ఉన్నప్పటికీ కూడా 17వ తారీఖు నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ దిశలో ఉంటుంది అన్నమాట. ఇనీషియల్ ఫేజ్లో కొంచెం డ్రైగా ఉన్నప్పటికీ కూడా నెల జరిగే కొద్దీ 17వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతూ కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది కూడా పొందడం అనేది ఈ నెలలో ఈ రాశి వారు కళ్ళారా చూడగలుగుతారు. మెయిన్గా కోర్టు వ్యవహార విషయాల్లో, పోలీస్ పంచాయతీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఇష్యూస్లో మీరు తలదూర్చడం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ఆల్వేస్ బెటర్. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం, వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారి పరిహారాల విషయాల గురించి వస్తే మెయిన్గా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనాన్ని చేసుకోవటం. అదేవిధంగా వచ్చేటప్పటికీ నవగ్రహాల్లో శనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎవరికి ఏ యొక్క గ్రహానికి లేదు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఆ యొక్క శని ముందు తైలాభిషేకం చేసి శని ముందు దీపారాధన చేయండి. ఇవి చాలా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలను చేయడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. అవి చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఆరోగ్యపరంగాను శారీరకంగాను సూర్యారాధనలో చాలా విశేషమైనటువంటి గుణాలు అనేవి దాగి ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇటువంటి పరిహారాలు చేయటం అనేది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది వచ్చేటప్పుడు గోచారం డిస్కస్ చేసాం. గోచారంతో పాటు ఎందుకంటే ఈ రాశి వారికి చాలా ఇష్యూస్ అనేవి గత సంవత్సరం నుంచి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. మెయిన్ అర్ధాష్టమ శని ప్రభావంతో పాటు మిగతా గ్రహస్థితి కూడా అంత సానుకూలంగా లేకపోవటం వల్ల, కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం బెటర్ రిజల్ట్స్ గురించి వారి యొక్క స్వజాతకాన్ని పరిశీలింపజేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం గోచార రీత్యా చెప్తున్నటువంటివి కొన్నిసార్లు వారి జాతకంలో దానికన్నా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. అవి మన స్వంత జాతకాన్ని విశ్లేషణ చేసినట్లయితేనే మనం వాళ్ళ జాతకాన్ని పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ రాబోతున్నటువంటి 5 years
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాలు చేసుకుంటే మన బాగుంటుంది అనేటువంటి విశ్లేషణ పూర్తిగా చేయటం అనేది మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతుంది.